కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను వాడుకొని ఈరోజు గద్దెనెక్కింది. అదే అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్లక్ష్యం చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది. ఫోన్లు ఎత్తుంటే నాకు భయం వేసింది. ఎవడన్నా ఎత్తున్నావు ప్రయత్నిస్తున్న పోలీసు వాళ్ళు దానికి సహకరిస్తున్నారు. చాలే ఎక్కువ మాట్లాడే మా యొక్క విన్నపం ఏమిటంటే రేవంత్ రెడ్డి సారు మా మీద ఉన్న వైఖరి తొందరగా తీసుకోపోతే మేము ఆత్మహత్యలు చేసుకోవడానికైనా సిద్ధం, సత్తిపోతాం. దయచేసి విద్యాశాఖ మంత్రి అన్న కేటాయించండి, మీరన్నా మా ముందరికి రండి. విద్యాశాఖ మంత్రి కేటాయిస్తే మీ సమస్యకు సాల్వ్ అవుతారు మీరు అనుకుంటున్నాం. ఎట్లా ఇప్పుడు ఆ శాఖ మా ప్రాబ్లం మేము చెప్పుకోవాలంటే మాకు మంత్రి ఉండాలి. ఆ ముఖ్యమంత్రి ఆయన ఎక్కడెక్కడో టూర్లు అలా చేసుకోవడాలు అవే ఉంటాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఒక్క నిమిషం ముందరకు రండి. చచ్చిపోతాం రేపటి నుంచి. రెస్పాన్స్ రాకపోతే ప్రతి ఎమ్మెల్యేని దంతాం, ప్రభుత్వాన్ని కూడా కొడతాం. ప్రతి ఎమ్మెల్యేని ముట్టడిస్తాం. బరాబర్ మేము ఆత్మహత్యలకైనా సిద్ధం. మా జీవితాలే నాశనమైన మేము బతికే లాభం. మా తల్లిదండ్రులకి మేము ముఖం పెట్టే చూపించాలి. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము పోయి ఓట్లు వేసలేమా? మా రిలేషన్స్ ఓట్లు వేయించలేమా? మేము కాంగ్రెస్ కోసం చాలా కష్టపడ్డాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నిరుద్యోగులు కాంగ్రెస్ ను గద్దెనెక్కి అలా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మోసపోయినాం. జరగలేదు. ఆ ప్రభుత్వానికి పట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి తెస్తాం. అన్న మాకు పోస్ట్ పోన్ కావాలన్నా, మాకు టైం లేదు. ఆంధ్రాలో చూసారు కదా, డిఎస్సికి 90 రోజులు ఇచ్చారు, టెట్కి 90 రోజులు మంచిగా ఇచ్చారు. లేదబ్బా ఇది మా కోసం వేసుకున్న డిఎస్సి, మేము పోస్టులు అమ్ముకున్నామని చెప్పి ఆ 20 లక్షల నిరుద్యోగుల వల్లనే మీరు గెలిచారని మర్చిపోకండి. ఒకవేళ మీరు ఇదే ఒకడలు కనుక మీరు కొనసాగిస్తే నియంత్రిత పాలన అనేది అంతమయ్యేలా మిమ్మల్ని గద్దె దించడం మేము చేస్తాం. మీరు మర్చిపోకండి, నిరుద్యోగుల వల్లనే మీరు గెలిచారు. ఏదో మీరు ఆ యొక్క సీట్లో వచ్చి కూర్చున్నారంటే నిరుద్యోగుల యొక్క ఫలితం మాత్రమే. నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒక విషయం అయితే స్పష్టంగా తెలుసుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఓడిపోవడానికి ఈ ప్రభుత్వం గెలవడానికి ఒక రీజన్ నిరుద్యోగులు. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మొత్తం కలిసి గత ప్రభుత్వాన్ని ఓడగొట్టిరు. కానీ నిరుద్యోగుల ఆశల మీద, నిరుద్యోగుల ఓట్ల మీద ఏర్పడే ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరంకుశంగా వ్యవహరించడం ఇంతవరకు న్యాయము. ఈ విషయాన్ని గవర్నమెంట్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేసి మెగా డిఎస్సి వేయాలి. ఇదే మా నిరుద్యోగుల డిమాండ్. నిర్ణయించబడింది అన్న ఈ ప్రభుత్వం. కనీసం 45